హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. ఇది డే 2 ఆఫ్ అవర్ మైసూర్ ట్రిప్. మొన్న మీరు బృందావన్ హిల్స్ అండ్ చాముండి హిల్స్ది చూసారు కదా డే 1లో. సో డే 2ని మేము మా పాపకి ప్లాన్ చేసాము. దాంట్లో భాగంగా జూ వీడియో ఆల్రెడీ మీరు చూసారు. సో జూ నుంచి మేము డైరెక్ట్గా ఆటో తీసుకొని ఒక ఆటో అతను 200 రూపీస్కి మమ్మల్ని అన్ని మ్యూజియంస్కి తీసుకెళ్తాము అని చెప్పి వెయిటింగ్తో కలిపి సమ్ 200 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ మనం వచ్చింది శాండ్ మ్యూజియం. సో ఎవరైతే మైసూర్ వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ శాండ్ స్కల్ప్చర్ మ్యూజియంని విజిట్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుందండి. లైక్ యూజువల్గా మా వైజాగ్ బీచ్లో మేము చూస్తాం అప్పుడప్పుడు ఈ ఒరిస్సా శాండ్ ఆర్టిస్ట్ ఎవరైతే స్కల్ప్చర్ చేసే వాళ్ళు వస్తారో ఇవన్నీ మా చిన్నప్పుడు మేము చూస్తూ ఉండేవాళ్ళము. ఇక్కడైతే 100 ట్రక్ లోడ్స్ ఆఫ్ శాండ్ని ఎంఎన్ గౌరీ అని ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ స్కల్ప్చర్ అనమాట. ఆవిడ ఇవన్నీ క్రియేట్ చేశారు. మీకు ఎంటర్ అవుతూనే 15 ఫుట్ లార్డ్ గణేష స్టాచ్యూ ఉంటుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే చూస్తున్నారా, ఇది గుర్రాలు ఇవన్నీ మహాభారత. అండ్ ప్రతి స్కల్ప్చరు ఒక్కొక్క స్టోరీ ఉంటుందన్నమాట. ఇటు సైడ్ అంతా మహాభారత ఉంది కదా, మళ్ళీ ఇదే దీనికి అటువైపుకి మీకు జోడియాక్ సైన్, రాసులు అవన్నీ ఉంటాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొక పక్కన వచ్చేటప్పటికి ఈజిప్షియన్ కల్చర్ గురించి, అరబ్ కల్చర్ గురించి, యూ నేమ్ ఇట్ యూ విల్ గెట్ ఇట్. అండ్ ఈవెన్ మైసూర్ కింగ్ని ఏమంటారు, మట్టితో చెక్కారు శిల్పంలాగా. చాముండేశ్వరి అమ్మవారిని, ఇలా ప్రతిదీ మనకి ఈ పర్టిక్యులర్ స్పేస్లో మనం చూడొచ్చు. మీరు ఎవరైనా ఈ శాండ్ మ్యూజియంకి వెళ్దాం అనుకుంటే చాముండేశ్వరి హిల్స్కి వెళ్ళే దారిలో ఉంటుంది. 8:30 నుంచి 6:30 వరకు తీసి ఉంటుందన్నమాట. అడల్ట్స్కి 60 రూపీస్, చిన్నపిల్లలకి 40 రూపీస్ అనమాట. సో మేమైతే ఫ్రైడే వెళ్ళాము చూడ్డానికి. సో అంత రష్ లేదు. లోపల మీకు ఏమైనా కొనుక్కోవాలి అంటే గుర్తుగా మీకు మ్యాగ్నెట్స్ దగ్గర నుంచి రాతి చిప్పలు, రాతి ప్రమిదలు, రాతితో చేసిన బొమ్మలు అన్నీ నార్మల్ స్టాల్స్ కూడా రన్ చేస్తున్నారు. ఇక్కడ నాకేమనిపించిందంటే నేచర్ని సేవ్ చేయండి, వైల్డ్ యానిమల్స్ గురించి, ఆక్వాటిక్ స్పీషీస్ గురించి, కార్లు బొమ్మలు చెక్కి, కోతి బొమ్మలు, లైక్ పిల్లలకి కార్టూన్స్. మీరు ఏది తీసుకున్నా ఇంత పెద్ద హీప్ ఆఫ్ మట్టిలో ఆ అమ్మాయి వాటర్, మట్టి, కొన్ని టాల్ టవర్స్ లాంటివి ఏమైనా చేయాలన్నప్పుడు మాత్రమే కొంచెం గ్లూ యాడ్ చేసి చేశారట. మనకి ఎంట్రన్స్లోనే మొత్తం డీటెయిల్డ్గా ఇస్తారు ఏముంటుంది ఏంటి అని హోర్డింగ్ పెట్టి. సో చాలా అద్భుతంగా అయితే అనిపించింది. ఇట్లాంటివి చూపించినప్పుడు పిల్లల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది అని మేము ఒక ఫుల్ డే మా పాప కోసం మేము కేటాయించాం. ఇక్కడ మ్యూజియం అంతా చూసి బయటకు వచ్చి రైట్కి తిరిగితే డయాగ్నల్గా ఇక్కడ మనకి ఇంకొక మ్యూజియం ఉంటుంది. ఇది గవ్వలు ఉంటాయి కదా, సీషెల్స్, వాటితో చేశారనమాట ఐటమ్స్ అన్నీ. ఇది చేసింది కూడా ఒక లేడీ అండి. ఆవిడకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఇచ్చారు. ఎందుకు ఏంటి అన్నది ఇక్కడ నుంచి చెప్తాను, చూడొచ్చు. ఇక్కడ ఎగ్జిబిట్ చేసిన ప్రతిదీ కూడా గవ్వలతో చేసినవి. తాంజోర్ ఆర్ట్ కొన్ని ఆవిడ చేసినవి ఉన్నాయి. గవ్వలతో ఇంత మంచివి చేయొచ్చా అన్నది కూడా నాకు గుర్తు వచ్చిందనమాట. ఇట్లాంటివేమో చిన్నప్పుడు చిన్నవి చూసాం. బట్ ఆవిడ గవ్వల్ని తీసుకొని బొకేలాగా బొమ్మలు, దేవుడి బొమ్మలు చేశారు, దీపం ప్రమిదలు చేశారు. ఇంకా అసలు ట్రేస్తో పాటు తాజ్మహల్ ఉంది. నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఇలా చేపలాగా గవ్వలతో చేసి దాంట్లోపల ఎక్వేరియం సెటప్ అయితే చేశారు. సో ఇందులో 130 వర్క్స్ ఉంటాయన్నమాట. రాధా మల్లప్ప అనే ఆవిడ చేసినవి. అందులో వరల్డ్స్ టాలెస్ట్ సీషెల్ స్కల్ప్చర్ 11 feet గణేష ఉంది. దానికి గాను ఆవిడకి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో ఇందులో 10 foot టాల్ తాజ్మహల్ రెప్లికా, ఇంకొకటి 12 foot టాల్ శివ ఐడల్, 13 foot టాల్ సెయింట్ ఫిలమినా చర్చ్ ఏదైతే మైసూర్లో ఉందో అది కూడా ఇచ్చారనమాట.
చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. ఆర్ట్ వర్క్ అయితే నాకు చాలా బా నచ్చింది. ఇదిగోండి ఇది సెయింట్ ఫిలమినా క్యాథడ్రల్ చర్చ్ అనమాట ఇది. మైసూర్‌లో ఉంది. దీన్ని కూడా నేను టూర్ చేశాను. ఎంతవరకు మనకి పర్మిషన్ ఉందో అంతా. అవి కూడా నెక్స్ట్ వీడియోస్‌లో వస్తాయి. మైసూర్‌వి వీడియోస్ కొంచెం హియర్ అండ్ దేర్ అవుతూ వస్తాయి. ఏమనుకోవద్దు. ఎందుకంటే కొంచెం ఎడిటింగ్ టైం పడుతోంది. యాజ్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ మోర్ టైమ్ అనమాట. బట్ స్లోగా అయితే వస్తాయి. ప్లీజ్ డూ వాచ్, లైక్, కమెంట్ అండ్ షేర్. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క బ్యూటిఫుల్ అద్భుతం. ఇట్లాంటివి మనం తయారు చేసి ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళు చాలా మంచిగా అపురూపంగా పెట్టుకుంటారు. అండ్ ఇలాంటివి కలెక్ట్ చేయాలి గవ్వలు. అండ్ అది కూడా ఒక ఆర్ట్ని ఒకళ్ళకి ఏమంటారు చూపిస్తే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దశావతారాలు మంచిగా చూసారా, ఒక ఫైర్ ఎఫెక్ట్ ఇచ్చి నాకైతే చాలా నచ్చిందండి ఈ మ్యూజియం. ఇక్కడైతే పేపర్ కటింగ్స్ కూడా పెట్టారు. ఆవిడకు వచ్చిన ప్రైజెస్ కానీ ఆవిడ గురించి పేపర్లో కానీ సన్మాన సభల్లో కానీ ఏమేమి మాట్లాడారు అని. వర్త్ సీయింగ్. శాండ్ మ్యూజియం మీకు పెద్దవాళ్ళకి నచ్చకపోవచ్చు ఈ సీషెల్ మ్యూజియం, కానీ పిల్లలకి మాత్రం మంచి అవేర్నెస్ అయితే ఉంటుంది. సో ఈ సీషెల్ ఆర్ట్ మ్యూజియం టైమింగ్స్ వచ్చేటప్పటికి ఎవ్రీ డే 9 to 6 ఉంటుంది. మధ్యలో 12 to 2, 1 to 2 ఒకసారి క్లీనింగ్కి వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు. 60 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. అండ్ హార్డ్లీ మీరు ఒక 15-20 మినిట్స్ స్పెండ్ చేస్తారు ఇలాంటి ఈ చిన్న చిన్న మ్యూజియంస్లో. మీకు మైసూర్లో ప్యాలెసెస్ ఎంత ఫేమస్, మ్యూజియంస్ కూడా ఉంటాయండి. రైల్వే మ్యూజియం అని ఇట్లా. అండ్ శ్రీరంగపట్నం సైడ్ వెళ్తే మీకు పైన అని మన మోటార్ ఇండస్ట్రీ రిలేటెడ్వి ఉంటుందన్నమాట. మేము అదైతే వెళ్ళలేదు. వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. సో మంచిగా ప్లాన్ చేస్తే మాత్రం అన్నీ కవర్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, చీపురు పుల్లలతో చేశారు ఈ పడవ షేప్ది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీలో ఎవరైనా ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వీళ్ళు కొన్ని జ్యువెలరీ పీసెస్ అవి కూడా సేల్ చేస్తున్నారు. ఇట్స్ నైస్. బిజినెస్కి బిజినెస్ బాగుంది, మనకి ఐ ఫీస్ట్గా కూడా ఉందన్నమాట. సో ఇంకా రకరకాల సీషెల్స్ కలెక్ట్ చేసినవి అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు. హోప్ మీ అందరికీ నా మైసూర్ ట్రిప్ వీడియోస్ నోటిఫై అవుతున్నాయి అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ నుంచి ఒక 5 minute డ్రైవ్ చేస్తే మనము ఒక ప్లేస్కి వస్తాము. ఇక్కడ ఏంటంటే వ్యాక్స్ మ్యూజియం, చాక్లెట్ మ్యూజియం, మేజ్, ఈ విఆర్ఎఫ్ఎక్స్ గేమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నాకు ఒక్కటి చెప్పాలనిపించింది, కొంచెం మైసూర్లో ఇట్లాంటి చిన్న చిన్న వాటికే మనకి ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది, బట్ స్టిల్ వర్త్ వాచింగ్. మేము కాంబోస్ తీసుకున్నాము, మేజ్, చాక్లెట్ వ్యాక్స్ మ్యూజియంస్వి. సో మా పాప ఏవేవి బాగా ఎంజాయ్ చేసిందో మీకు ఇప్పుడు చెప్తాను. వ్యాక్స్ మ్యూజియం మా హస్బెండ్కి చాలా నచ్చిందనమాట. ఈ వ్యాక్స్ మ్యూజియంకి మెలడీ వరల్డ్ మ్యాక్స్ అని వస్తుంది. వ్యాక్స్ మ్యూజియం 9:30 to 7:30 దీని ఓపెనింగ్ అవర్స్ ఉంటాయి. సో మీరు జస్ట్ వ్యాక్స్ మ్యూజియం ఆర్ చాక్లెట్ మ్యూజియం అంటే ఆటో వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట. మీకు ఇన్స్ట్రుమెంట్స్ మీద ఎక్కువ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అక్కడ మీకు వరల్డ్లో ఏ తెగల వాళ్ళు ఎట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేశారో అవన్నీ డిస్ప్లే చేస్తూ వ్యాక్స్ బొమ్మలు పెట్టి రియల్ ఇన్స్ట్రుమెంట్స్ కలెక్ట్ చేసి మరీ పెట్టారనమాట. ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి వడయార్ రాజు బొమ్మ ఉంటుంది. అండ్ మేము వరల్డ్స్ ఫస్ట్ రేడియో కూడా చూసామన్నమాట. అది వాళ్ళు అక్కడ డిస్ప్లే చేసినప్పుడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ప్లేస్. అండ్ ఇక్కడ 100 year old రేడియో, 100 years old ఇన్స్ట్రుమెంట్స్, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత అబ్బా మనం కూడా ఏవైనా యాంటిక్స్ కలెక్ట్ చేసుకుంటే బాగుండు అనిపించింది. టెలిఫోన్స్లో ఇందులో మీరు ఏవే మోడల్స్ చూసారు కామెంట్ చేయండి. నేను ఆల్మోస్ట్ ఆ వుడెన్వి తప్ప రెడ్ అండ్ బ్లాక్ దీని మిగతా అన్ని
అంటే మన జనరేషన్ కిడ్స్ చూసినవన్నీ చూసాము. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఒక్కొక్క ఏమంటారు ఒక 50 ఫీట్ రూమ్ లాగా డివైడ్ చేసి తెలుగులో మ్యూజిషియన్స్ ఏం ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, తమిళియన్స్ అయితే ఏంటి, కేరళైట్స్ అయితే ఏంటి, పంజాబీస్ అయితే ఏంటి, ఆఫ్రికన్స్ అయితే ఏంటి, ఆస్ట్రేలియన్స్ అయితే ఏంటి, యూరోపియన్స్ అయితే ఏంటి, అమెరికన్స్ అయితే ఏంటి, ఒక్కొక్కరు ఏమేమి యూస్ చేస్తారు, ఇట్లా మంచిగా వాళ్ళు పెట్టారనమాట. సడన్గా చూసారనుకో మనము ఫస్ట్ ఇట్లాంటి వ్యాక్స్ మ్యూజియంని అరకులో ఉన్నప్పుడు మేము చూసాము. అరకు మ్యూజియంలో ఉంటుంది. తర్వాత ఇంత డీటెయిల్డ్గా అసలు ఆ హెయిర్ కానీ అదంతా పిన్ టు పిన్ బాగా పెట్టిందైతే ఇక్కడే చూస్తున్నా. అండ్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా వర్కింగ్ కండిషన్స్లోనే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుందండి. ఇంచుమించు 1200 to 1500 మధ్యలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేసి వాళ్ళు మంచిగా చేశారనమాట. ఇది ఒక ఆఫ్రికన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఆ థీమ్కి తగ్గట్టు ఆ వాల్స్ కానీ ఏమంటారు ఇంటీరియర్ అంబియన్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే చాక్లెట్ మ్యూజియం అని వీళ్ళ దగ్గరే అది ఒక పెద్ద చిన్న ఏమంటారు ఒక ఇల్లు లాంటిది. పాత రోజుల్లో మండువా ఇల్లు టైప్ మనకి ఎలా ఉంటాయో అక్కడ ఆ టైప్ ఇల్లు. దాన్ని వాళ్ళు ఇలాగా లీజ్కి తీసుకుని చేశారనమాట. చాక్లెట్ మ్యూజియం అయితే చాలా బాగుంది. కాకపోతే కొంచెం స్టార్ట్ చేశాను రికార్డ్ చేయడం. మ్యామ్ ప్లీజ్ డు నాట్ రికార్డ్ అని చెప్పారు. బికాజ్ వాళ్ళకేం రూల్స్ ఉన్నాయో తెలీదు. అసలు చాక్లెట్ మ్యూజియంలో చాక్లెట్ ఎక్కడి నుంచి వస్తుంది, కోకోవా ప్లాంట్లో నుంచి, కాయలో నుంచి విత్తనాలు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసి ఫర్మెంట్ చేసి వాటిని పౌడర్ చేసి గ్రైండింగ్కి ఈ సీవింగ్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనకి ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ దీంట్లో చూసామన్నమాట. సో ఇది మన పంజాబీ మ్యూజిక్ అన్నమాట. చూస్తున్నారు కదా, different cultures, different styles of what you called musical instruments. This is European. We thoroughly enjoyed this, and what we have missed అన్నవి కూడా నేను మెన్షన్ చేస్తున్నాను నా వీడియో మధ్యలో. అండర్ వాటర్ అక్వేరియం మా కజిన్ బాగా చెప్పాడు మాకు పిల్లని తీసుకెళ్ళమని. అక్కడ ఏంటంటే నాకు వెళ్తే మేము ముగ్గురం వెళ్ళాలి లోపలికి అన్నది నా ఇంట్రెస్ట్. మా హస్బెండ్ ఏమో నాకు అలాంటివి ఇంట్రెస్ట్ ఉండదు, మీ ఇద్దరు వెళ్ళొచ్చేయండి అంటారు. నేను అంటాను మాకు వీడియో తీసే వాళ్ళైనా ఉండాలి కదా, నువ్వు వస్తేనే వెళ్తాము అని. బై ద టైమ్ వీ డిసైడెడ్ టు గో వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా మేము రూమ్కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి అక్కడ నుంచి మైసూర్ ప్యాలెస్ ట్రిప్ ఉంది కాబట్టి మాకు టైం కూడా కొంచెం సరిపోలేదు. ఎనీవేస్ మైసూర్ మళ్ళీ వెళ్ళి చూడాల్సిన ప్లేస్ కొన్ని ఉన్నాయి కాబట్టి అగైన్ వెన్ వీ విజిట్ వీ విల్ గో దేర్. ఇది చాక్లెట్ వ్యాక్స్ అనమాట, వ్యాక్స్తో చేసిన చాక్లెట్, సారీ నా ఉద్దేశం. అండ్ దాని పక్కన ఇలా మేము మేజ్ తీసుకున్నాం, మిర్రర్ మేజ్. ఇది ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అండి. కిడ్స్ విల్ ఎంజాయ్. లైట్స్ ఆఫ్ చేసి ఉంటాయి, ఆ చిన్న లేజర్ లైట్స్లోనే మీరు ఆ అద్దాల్లో గుద్దుకుంటూ కరెక్ట్ పాత్కెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి ఆ రూట్ మ్యాప్లో నుంచి. ఇట్ వాస్ సో మచ్ ఫన్. మా పాప ఈరోజు వరకు కూడా దాన్ని రీకలెక్ట్ చేసుకుంటుంది. తన ఫేస్లో ఆ నిమిషం తను ఎంజాయ్ చేసిన విధానం మాకు చాలా మెమరబుల్గా ఉందన్నమాట. సో అది మొత్తానికైతే డే 2లో సెకండ్ పార్ట్ ఆఫ్ ద డే మేము ఇలాగా స్పెండ్ చేసాం ఆఫ్టర్ జూ విజిట్. హోప్ మీరు ఈ వీడియోకి మంచిగా లైక్ చేసి కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ పేషెన్స్. ఇఫ్ యూర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, డూ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ టుమారో.